హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, అయ్యో నాటుకోడి వృధా అయిపోయినట్టేనా అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, కెరీర్ పరంగా చిన్న ఎన్టీఆర్ ఎన్నేసి కష్టాలు పడుతూ ఉన్నాడో. 20 ఏళ్ళగా సరైన బ్రేక్ ఈవెన్ సినిమా కూడా లేదనేది వాస్తవ నిజం. ఎంతమందిని కాఫీ కొట్టినా హిట్ మాత్రం రావట్లేదు చిన్న ఎన్టీఆర్కి. ఇక రియాలిటీ అర్థం చేసుకొని రామ్ చరణ్, హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోల పక్కన సైడ్ హీరోగా కూడా చేస్తున్నాడు. అయినప్పటికీ ఆఖరి ప్రయత్నం అన్నట్టు ఒక భారీ ఫ్యాన్ ఇండియా ప్రాజెక్ట్ సెట్ చేయించుకున్నాడు. గదే ప్రశాంతం నీల్ అనియా ప్రాజెక్ట్. కాకపోతే ఇది ఆర్గానిక్గా సెట్ అయిన ప్రాజెక్ట్ కాదు. అసలు ప్రశాంతం నీల్ అనియాకి చిన్న ఎన్టీఆర్తో సినిమా తీయాలనే ఆలోచన కూడా లేదు. యాజ్ ఫర్ హిస్ ప్లాన్స్ ప్రభాస్తో సలార్ 2 తీసేసి తర్వాత ఒక ప్రాజెక్ట్ రామ్ చరణ్తో తీయాలన్నమాట. కానీ ఇక్కడే చిన్న ఎన్టీఆర్ చక్రాలు బొంగరాలు తిప్పేశాడు. తన ప్రొడ్యూసర్స్ అయిన మైత్రి వాళ్ళని ప్రశాంతం నీల్ అనియా దగ్గరికి పంపించి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేయించి బలవంతంగా అడ్వాన్స్ ఇప్పించి మాట తీయించేసుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ అయితే అంటే మేము మాట్లాడింది ఎన్టీఆర్ గారి కోసం అండి. యాక్చువల్గా ఎన్టీఆర్ గారే సజెస్ట్ చేశారు మాకు. ఆ డైరెక్టర్తో ఆయన కేజీఎఫ్ నచ్చింది, సో ఆయనకి మంచి కథ ఉంటే విందామంటే దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. అండ్ తర్వాత చిన్న ఎన్టీఆర్ స్వయంగా ఎర్రగడ్డ సండే సంతలో మంచి నాటుకోడిని కొని దానికి బొచ్చు పీకించి తానే స్వయంగా నాటుకోడి కూర వండి కర్ణాటకలో ఉండే ప్రశాంతం నీల్ అనియాకి తినిపించి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి లాక్ చేశాడు. దీంతో ప్రశాంతం నీల్ అనియా ఏం చేయాలో తెలియక ప్రభాస్కి తన పరిస్థితిని చెప్పి ఒక షెడ్యూల్ పూర్తయిన సలార్ 2ని పక్కన పెట్టి చిన్న ఎన్టీఆర్ కోసం 1 సంవత్సరం పాటు ఏదో కథ రాశాడు. ఎంతైనా ఫోర్స్డ్ ప్రాజెక్ట్ కాబట్టి కథ ఎంతకీ కుదరలేదన్నమాట. పైగా చిన్న ఎన్టీఆర్ కటౌట్ని ప్రశాంతం నీల్ అనియా భారీ క్యాన్వాసింగ్ని దృష్టిలో పెట్టుకొని రాయాలి కాబట్టి అస్సలు కుదరలేదు. ఇక ఏదో కథ కుదుర్చుకొని సినిమా షూట్ స్టార్ట్ అయ్యి కూడా సంవత్సరం దాటిపోతుంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలిసిందేమంటే ఇప్పటికి కూడా 20% అవుట్పుట్ కూడా ఫైనలైజ్ అవ్వలేదని. కారణం, డైరెక్టర్ అనియా సాటిస్ఫై అవ్వలేక ఫుటేజీలను స్క్రాప్ చేయడం, మళ్ళీ రీషూట్లు చేయడం, ఇలా ముందుకు వెనక్కి సాగడం వల్లే అది ముందుకు పోలేకపోతుందన్నమాట. ఇక ఫోర్స్డ్గా మొన్న చిన్న ఎన్టీఆర్ బర్త్డేకి కూడా ఒక టీజర్ వదిలారు బజ్ పెంచడానికి. అది ఎంత కామెడీ అయిందో అందరం చూసాం. అందులో చిన్న ఎన్టీఆర్ మేక్ ఓవర్ గెటప్ కామెడీ అనుకుంటే, ఇక నిద్రపోయేటప్పుడు నా కళ్ళల్లోకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు, మిగిలిన శత్రువుల ముఖాలే కనబడతాయి, పొర్రబాటున కూడా నా కల్లోకి రావద్దు అనే డైలాగ్ డెలివరీని బొంగురు గొంతు మోడ్యులేషన్తో చెప్పడంతో సినిమా ప్రియులందరూ డ్రాగన్ పైన ఆశలు వదిలేసుకున్నారనేది వాస్తవ నిజం. ఇక ఇన్ని కష్టాలు ఈదుతున్న ఈ డ్రాగన్ గురించి ఒక పిడుగు లాంటి వార్త నిన్నటి నుంచి చక్కర్లు కొడుతుంది. మల్టిపుల్ సోర్సెస్ దీన్ని ధృవీకరిస్తున్నాయి కూడా. గదేమంటే, హీరో చిన్న ఎన్టీఆర్కి డైరెక్టర్ ప్రశాంతం నీల్ అనియాకి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ భగ్గుమన్నాయంట. ఇద్దరూ కూడా సౌత్ నార్త్ అయ్యారంట. ప్రస్తుతానికి షూటింగ్కి కూడా ప్యాకప్ చెప్పేసుకున్నారంట. ఏమి చెయ్యాలో ప్రొడ్యూసర్ బాబాయిలకు ఫాలో పోవడం లేదంట. వాస్తవానికి డైరెక్టర్ ప్రశాంతం నీల్ అనియా ತುಂಬಾ అప్సెట్ ಆಗಿದ್ದಾರೆ అని అంటున్నారు యూనిట్ సభ్యులు. ఇంకో పక్క చిన్న ఎన్టీఆర్ కూడా సినిమాని అన్ఇంట్రెస్టెడ్గా తీస్తున్నందుకు తీవ్రమైన అప్సెట్ అయ్యాడంట. ఇట్లాంటి తరుణంలో మిగిలిన 80% షూటింగ్ పూర్తి చేసేసి 2027కి రావడం అసాధ్యమనే చెప్పుకోవాలి. ఇంకా గట్టిగా వినిపిస్తున్న మాట ఏమిటంటే, సినిమాని షెల్వ్ చేయడానికే డైరెక్టర్ అనియా మొగ్గు చూపుతున్నాడంట. అందుకే సఫా పెట్టకుండా సైలెంట్గా హోంబలే బ్యానర్లో పాస్ చేసిన సలార్ 2 షెడ్యూల్స్ని రివైవ్ చేసుకుంటున్నాడని విశ్వసనీయమైన సమాచారం. గదే గనక నిజమైతే ఇక అఫీషియల్గా డ్రాగన్ ఆగిపోయిందనే చెప్పుకోవచ్చు. ప్రొడ్యూసర్ బాబాయిలు కూడా
వీళ్ళిద్దరి మధ్య నలిగి ఒక రొట్ట ఫెయిల్యూర్ ప్రోడక్ట్తో భారీ లాసులు తీసుకునే బదులు మినిమం లాసెస్తో గిప్పుడే బయటపడడం మేలు అని అనుకుంటున్నారంట. చూడాలి ఎవరైనా సంధిసేసి దీనికి ఒక సొల్యూషన్ చూపుతారో లేక డెడ్ లాక్లో డ్రాగన్ సిక్కుకుంటుందో అనేది ప్రస్తుతానికి తీవ్రమైన సస్పెన్స్ అనే చెప్పాలి. మొత్తం మీద నాటుకోడి కూర ప్రాజెక్ట్ అయితే సెట్ చేయగలిగింది కానీ దాన్ని పూర్తి అయితే చేయలేకపోతుంది అనేది వాస్తవ నిజం అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ like, share and comment this video with your valuable opinions. See you again.